వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము 13th క్వశ్చన్ ఇన్ ఎక్సైజ్ 5.2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 13th క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా చూసుకున్నట్లయితే హౌ మెనీ త్రీ డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, 4 మార్క్స్ కానీ లేకపోతే 2 మార్క్స్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. యూజువల్లీ మనకి 4 మార్క్స్ అడుగుతారు. రైట్, చూడండి, హౌ మెనీ త్రీ డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అన్నాడు. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డిజిట్ నెంబర్స్ మనకి దేంతో స్టార్ట్ అవుతాయి? 100తో స్టార్ట్ అవుతాయి. సో ఈజ్ దట్ డివిజిబుల్ బై 7? కాదు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్ ఆర్ డివిజిబుల్ బై 7. 7తో డివైడ్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ మనకి తెలియదు అనుకుందాం. సో వరుసగా 3 డిజిట్ నెంబర్ రాసుకుంటే 100 7 టేబుల్లో పోతుందా? పోదు. 101 పోతుందా? పోదు. 102 పోతుందా? పోదు. ఎందుకంటే 14 7 జార్ 98, 15 7 జార్ 105. ఓకే, సో కాబట్టి ద ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7 అంటే ఏమవుతుందంటే 105. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 7 టేబుల్లో మనకి 14 7 జార్ ఆర్ 7 14 జార్ ఎంత మనకి 98, అది 2 డిజిట్ నెంబర్. తర్వాత 7 15 జార్ ఎంత మనకి 105. ఇది ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. సో కాబట్టి 105. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? నాకు 7 7 గ్యాప్లో ఉంటుంది. 112, నెక్స్ట్ 119 అండ్ సో ఆన్ టు లాస్ట్ నెంబర్ ఎంత వస్తుందో తెలియదు మనకి. ఎందుకు? లాస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే జనరల్గా మనకి ఏంటి, హైయెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999. ఇది 7 టేబుల్లో పోతుందో చెక్ చేద్దాం. చూడండి, సో 7 14 జార్ 98 కాబట్టి 19, 7 2 జార్ 14, 5 మిగిలింది. అంటే 7 టేబుల్లో పోవట్లే. యాక్చువల్గా 7 టేబుల్లో ఒక నెంబర్ పోవాలంటే రిమైండర్ 0 రావాలి. బట్ ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది నాకు 5. అంటే 999 అనేది 7 టేబుల్లో డివిజిబుల్ అయ్యే నెంబర్ కాదు. కానీ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 5. అంటే ఈ 999 మైనస్ 5 చేస్తే ఎంత రావాలి మనకి? 994 రావాలి కదా. 999 మైనస్ 5 చేస్తే ఎంత రావాలి? 994. ఇది పోతుంది. ఎందుకు? రిమైండర్ మీనింగ్ అంటే ఏంటి? రిమైండర్ మీనింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది అనుకో, ఆ దానికంటే ఈ నెంబర్ 5 ఎక్కువ ఉందనేసి. ఇప్పుడు ఈ నెంబర్లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ద లాస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7 అంటే 994. కావాలంటే చెక్ చేసుకోండి. 7 14 జార్ 98, 1 4, 7 2 జార్ 14. ఓకే, సో ఇది రఫ్ అనుకోండి, ఇది రఫ్, ఇదంతా రఫ్. సో కాబట్టి మనకి ఫస్ట్ నెంబర్ వచ్చి 105, సెకండ్ 112 అండ్ సో ఆన్ అప్ టు 994. ఇప్పుడు దీంట్లో హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అన్నాడు. హౌ మెనీ అంటున్నాడు కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే 112 మైనస్ 105. డి అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది నాకు? 7. సో ఏ వాల్యూ 105, డి వాల్యూ 7. ఇప్పుడు ఇది ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. హౌ మెనీ టర్మ్స్ అంటే ఏంటంటే దీన్ని ఎంత టర్మ్ అనుకుంటాం, అప్పుడు ఎన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టర్మ్ని మనం ఎన్ వాల్యూ వచ్చింది అనుకోండి, అదే కదా హౌ మెనీ టర్మ్స్ అంటే. ఇప్పుడు మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు కనుక్కోవాలంటే మీ క్లాస్లో లాస్ట్ రోల్ నెంబర్ ఎంత? 30 అనుకో, ఆటోమేటిక్గా మీ క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నట్టు కదా. సో అదేవిధంగా నేనేం చేస్తున్నా అంటే లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 994. ఏఎన్ ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 994. ఏ వాల్యూ 105. 105 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 7 ఈజ్ ఈక్వల్ టు 994. సో ఈ 105 అవతల పోతే ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ అవుతుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 994 మైనస్ 105. ఓకే, సో ఇక్కడే రాస్తాను చూడండి. n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 994లో 105.
ఫర్ ఎగ్జాంపుల్ 994లో 4 పోతే ఎంత 990, ఇంకో 100 పోతే ఎంత 890, 105 పోవాలి కాబట్టి ఇంకొక 1 తీసేయండి అంటే 889. n-1 into 7 is equal to 889. సో మనం n-1 కనుక్కోవాలి ఇక్కడ, అంటే 7 ఇక్కడ డివైడ్ మల్టిప్లై అవతల పోతే డివైడ్. సో n-1 is equal to 889/7. సో 7 1s are 7, 1 మిగులుతుంది 18, 7 2s are 14, 4 మిగులుతుంది 49, 7 7s are 49. సో n-1 is equal to 127, n is equal to ఈ 1 అవతల పోతే ప్లస్ అవుతుంది 127 + 1 128. అది ఓకే. సో ఇక్కడే చెప్పేయచ్చు మనం 15 7s are 105 అంటే ఫస్ట్ నెంబర్ వచ్చి 15, ఇది 142. సో 142కి 15కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 128 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇది ప్రూఫ్, ఇది యాక్చువల్గా ఇది ఆబ్జెక్టివ్గా అయితే ఇలా చెప్పేయచ్చు కానీ బట్ ఇది మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టెప్స్ ఎలా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవాలి. హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై సంథింగ్ అని ఇస్తే ఈ విధంగా ఫస్ట్ సిరీస్ రాసుకొని ఏ వాల్యూ డి వాల్యూ రాసుకొని ఆ లాస్ట్ వచ్చిన వాల్యూని మనం ఏ అని అనుకొని ఎన్ వాల్యూ కనుక్కుంటాం. చాలా ఇంపార్టెంట్.